ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 30. గిన్నెడు చన్నీళ్లు మాత్రము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ఈ ప్రపంచంలో మనం బతికేది ఒక్కసారే. నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా, ఏ మనిషి కోసం, ఏ ఆత్మ కోసం చేయాలనుకున్నా, ఏ రకమైన సేవ అయినా, ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా. నువ్వేం చేశావన్నది కాదు, చేయకుండా విడిచిపెట్టిందేమిటి? నీ జీవన మలిసంధ్యలో నాలో మంట పెట్టి మదన పెడుతున్నదేది? ఆప్యాయంగా పలకలేకపోయినా అనునయ వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ, పంపుదామని మర్చిపోయిన పూల మంజరి, ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల, బలముండి కూడా దాన్ని తొలగించకుంటే అలా? హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఆప్యాయత, ఆత్మీయత, ఓ శీతల స్పర్శ చేతనయుండి కూడా తీరిక లేదు. చిన్న చిన్న పనులు చేయడం మానేశావు. జీవితకాలం స్వల్పమే, కష్టాలు కన్నీళ్లు అధికమే. నీలో నుంచి జాలి కదిలి రానంటోంది. కాలం తరలిపోతుంది. నువ్వేం చేశావన్నది కాదు, చేయకుండా విడిచిపెట్టిందేమిటి? నీ జీవన మలిసంధ్యలో మనసులో మంట పెట్టి మదన పెడుతున్నది ఇదే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.